మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విశాఖ ఉడా చిల్డ్రన్ థియేటర్లో 2 రోజుల పాటు దసరా ఉత్సవ ఎగ్జిబిషన్ జరుపునున్నామని మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలలో 60కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామని, చేనేత వస్త్రాలతో పాటు ఇంట్లో తయారు చేసిన రుచికరమైన క్వాలిటీ స్నాక్స్ అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఎగ్జిబిషన్ లో వచ్చిన డబ్బును చారిటబుల్ ట్రస్ట్ కి అందజేస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అంటున్న నిర్వాహకులతో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. విశాఖలో దసరా ఉత్సవాలు కాస్త ముందుగానే ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఏర్పాటు చేసిన మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉడా చిల్డ్రన్ థియేటర్లో 60కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో అయితే ఒక పక్క ఫుడ్స్, మరో పక్క చేనేత వస్త్రాలను కూడా ఇక్కడ నగర ప్రజలకు అందుబాటులో ఉంచారంట. స్పెషల్ ఇక్కడ ఏవి ఉన్నాయో అవన్నీ మనం కూడా చూద్దాం, పదండి. మహావీర్ విశాఖపట్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఉడా చిల్డ్రన్ థియేటర్లో 2 రోజులు యొక్క దసరా ఉత్సవ్ పేరుతో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 60కి పైగా స్టాల్స్ ఉన్నాయి. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. అన్నీ కూడా చేనేత వస్త్రాలు అయితే మాత్రం ఇక్కడ వచ్చే నగరవాసులకు అయితే అందుబాటులో తీసుకురావడం అయితే జరిగింది. చూసుకోవచ్చు, మనకి ఎంతో రకరకాలుగా కూడుకున్న చేనేత వస్త్రాలు అయితే మాత్రం ఇక్కడైతే వీళ్ళు ప్రదర్శనకు ఉంచారు. 2 రోజుల పాటు అయితే మాత్రం ఈ యొక్క ప్రదర్శన ఉంటుందని అయితే మాత్రం ఇప్పటివరకు అయితే మనకి చెప్పడం అయితే తెలుస్తుంది. ఒక్క చేనేత వస్త్రాలతోనే కాకుండా ఇక్కడ హోమ్ మేడ్గా తయారు చేసిన స్వీట్స్ కానివ్వండి, లేదా జంతికలు, ఇలా రకరకాల స్నాక్స్ ఐటమ్స్ని అయితే మాత్రం ఇక్కడైతే అవైలబుల్గా ఉంచారు. ఇక్కడైతే మాత్రం విశాఖ ప్రజలైతే రావడానికి వచ్చి ఇక్కడ చూసి 60 స్టాల్స్కి పైగా ఉన్న వీటిని చూసి నచ్చిన వస్తువులను అయితే మాత్రం కొనుక్కోవచ్చు. ఎందుకంటే బయట మనం తినే ఫుడ్స్ అయితే మాత్రం పూర్తిగా కల్తీ అయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. కానీ అది కాకుండా ఇంట్లోనే వండుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడైతే నగర ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ పెట్టడానికి గల కారణాలు ఏంటి, థాట్ ఎలాగొచ్చిందంటే మనతో మాట్లాడడానికి ఈ మహావీర్ విశాఖపట్నం ట్రస్ట్ సంబంధించిన నిర్వాహకులు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్ చెప్పండి సార్, 2 రోజులు దసరా ఉత్సవ్ పేరుతో ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అసలు ఈ పెట్టడానికి కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది సార్? ఇది ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తారు, ఎగ్జిబిషన్ పెడతారు. ఆ వచ్చే ఫండ్స్ని ప్రతి సంవత్సరం వేరే వేరే కాజ్ గురించి యూజ్ చేస్తారు. ఈ సంవత్సరం వీళ్ళు ఏంటంటే వచ్చే ఫండ్స్ని ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ని రెనోవేట్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. సో మొత్తం మోర్ దెన్ 60 స్టాల్స్ పెట్టారు వీళ్ళు. సో అన్నీ అనమాట, ఇంట్లో చేసిన హోమ్ ఫుడ్స్ కానీ, ఇంట్లో తయారు చేసిన వస్తువులు కానీ, శారీసు, తర్వాత ఏమో ఫుడ్ ఐటమ్స్, బెడ్షీట్స్, సల్వార్సు, కుర్తీసు, తర్వాత లేడీస్ సంబంధించి చాలా ఐటమ్స్, జ్యువెలరీసు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీసు, సో అవన్నీ పెట్టడం జరిగింది. సో అందరూ మోర్ దెన్ 60 స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సార్, ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్స్కి మేము డొనేట్ చేస్తాం అని చెప్తున్నారు కదా సార్, అసలు మీరు ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తుంటారు లేకపోతే ఇదే ఫస్ట్ టైం సార్ ఇవ్వడం? లేదండి, ప్రతి సంవత్సరం డొనేట్ చేస్తాం. 14 ఇయర్స్ నుంచి ఉందండి సంస్థ. సో 14 ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ వీళ్ళు సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తారు. సో సర్వీస్ ప్రాజెక్ట్ చేసి ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చిందో స్కూల్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే పబ్లిక్ వాళ్ళ బిల్ నుంచి కానీ, ఏదైనా వచ్చిన మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, పిల్లలకి అన్నదానం కార్యక్రమం చేయడం, స్కూల్స్ రెనోవేట్ చేయడం, అవన్నీ చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు 2 రోజులు దసరా ఉత్సవ పేరుతో ఇక్కడ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు. నగర ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? అంటే బేసిక్ నగర ప్రజలు అందరూ వచ్చేసి ఇక్కడ కొంచెం పర్చేజ్ చేస్తే ఈ స్టాల్స్ పెట్టడానికి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో అందరూ చాలా దూరం నుంచి స్టాల్స్ పెట్టడానికి వచ్చారు ఇక్కడ. సో అందరూ వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. స్టాల్స్ పెట్టడానికి కూడా సేల్స్ బాగా జరిగితే ఇంకా బాగుంటుంది కదా అని. మేడం, మీరు చెప్పండి మేడం, 2 డేస్ ఇక్కడ దసరా ఉత్సవ పేరుతో మీరు ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? నేను యాక్చువల్గా ఈ మహావీర్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఉంది. 14 ఇయర్స్ నుంచి ఆ క్లబ్ రన్ చేస్తారండి. और ఎవ్రీ మంత్ ఏదో సేవాకార్యం చేస్తారు. లైక్ అంతే ఆర్ఫెన్ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్, అన్ని లేవాళ్ళు అన్ని అన్నదానం చాలా చేస్తారు ఈ క్లబ్ నుంచి. కానీ ప్రతి ఇయర్ ఒక ఫండ్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తారంటే మా బేసిక్ ఉమెన్ ఎంపవర్మెంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. నేను ఏంటనుకుంటారా, ఈ జనరేషన్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చారా, కానీ మా జనరేషన్ టైంలో ఎడ్యుకేషన్ అంతా లేదా. తో హోమ్ నుంచి ఫుడ్ నుంచి రెడీ చేసి और హోమ్ డెకర్ ఐటమ్ రెడీ చేసేసి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో ఎంకరేజ్మెంట్ చేస్తారా, దానికోసం ఆ పబ్లిసిటీ అవుతారా. और ఇంకా పబ్లిక్ కూడా చాలా హోమ్ ఇది ఐటెంలో లైక్ చేస్తారండి, లైక్ చేస్తారు. ఇది 2 రోజుల స్టాల్ అంటే చాలా మంచి ఉంటారు నేను అనుకుంటారా. పేపర్ కానీ ఇది మీడియా గంటా శ్రీనివాస్ కానీ వచ్చి
అదే ఇనాగ్రేషన్ చేశారు కదా, అదే నేను అనుకుంటారా రెస్పాన్స్ చాలా బాగా వస్తారా. మేడం అవుట్ సైడ్ అయితే క్వాలిటీ ఫుడ్ దొరకడం చాలా కష్టమైపోయిన పరిస్థితిలో ఉంది. ఇక్కడ మరి ఫుడ్ స్టాల్స్ కూడా మీరు ఏర్పాటు చేయడం జరిగింది. స్నాక్స్ కానివ్వండి, కేక్స్ లాంటి ఐటమ్స్ కూడా మీరు పెట్టారు. ఎలా ఉండబోతాయి మేడం? క్వాలిటీస్ అన్ని కూడా హైజీనిక్ ఉంటాయి లేకపోతే కల్తీ? ఇది అన్నీ హైజెనిక్ ఉంది, అదే ఇంట్లో తయారు చేసేసి ఎక్కడ అమ్ముతారండి. బేసిక్లీ మా మోటో అంతే అదే కి హోమ్ ఫుడ్లో ప్రమోట్ చేయాలంటే, ఎందుకంటే బయటలో కెమికల్స్ కానీ అన్నీ ఉంటారే, అదే ఒకసారి పాడు చేస్తారా. కానీ అదే ఎక్కడ స్టాల్ పెట్టారా కదా, అన్ని హోమ్ ఐటమే పెట్టారా. ఇది ఫ్యూచర్ కూడా కంటిన్యూ చేస్తారు. అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం కదా. మహిళలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే విధంగా అయితే మాత్రం ఇక్కడ మేము ఉడా చిల్డ్రన్ థియేటర్లో 2 రోజులు దసరా ఉత్సవ్ పేరుతో ఇక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వచ్చిన డబ్బులన్నీ కూడా చారిటబుల్ ట్రస్టెస్కి అయితే మేము డొనేట్ చేస్తామని అయితే ఇక్కడ స్టాల్స్ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, వీబీసీ ఆన్ టీవీ, వైజాగ్.